హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సండే అంటేనే కొంచెం లేజీ డే కదా. మండే టు సాటర్డే ఎంత కష్టపడతానో సండే వచ్చేసరికి నాకైతే నిజంగా లేజీగా లేవాలి అనిపించిద్ది. అసలు లేవబుద్ధి కాదు కూడా. మ్యాక్సిమం చాలా వీక్స్ నేనైతే సండే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. యాజ్ యూజువల్ ఈ వీక్ కూడా అదేనే జరిగింది. అందుకే త్వరగా వంట అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే ఆఫ్టర్నూన్ దొండకాయ అయితే వేపుతున్నాను అనమాట. ఎందుకు అనుకోవచ్చు, మేమైతే నారాయణ స్వామి కోసం అయితే మేము సండే తినొద్దు అని అనుకున్నాం. సో అందుకని స్కిప్ చేస్తున్నాం అన్నమాట. యాజ్ యూజువల్ ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాను. అలానే మనం చికెను, మటను, ఎగ్, ఫిష్ వీటిల్లోని ఉండే ప్రోటీన్స్ కానీ ఏమైనా వెజ్లో కూడా రావాలంటే కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే సోయాబీన్స్ అని కానీ లేకపోతే మిల్ మేకర్ అని పన్నీర్ అని ఇలా వీటితో వండుకున్నా సరే మనకి ఆ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, రిచ్ ఫైబర్ అని కానీ. సో అందుకని నేనైతే మిల్ మేకర్ కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో కొంచెం గ్రేవీ మసాలా కర్రీలా చేసుకుంటే చపాతీలోకి బాగుంటుందని చెప్పి ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా టమాటో, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర హోల్ గరం మసాలా ఉందని చెప్పి ఇందులో కొంచెం ధనియాలు అయితే వేస్తున్నా. ఇదైతే మిక్సీ చేసుకొని ఒక పేస్ట్లా పెట్టుకున్నాను. నెక్స్ట్ తాలింపులో వేసుకోవడానికి కానీ స్పైసెస్, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా. ఇది జస్ట్ ఆయిల్ ఇలా హీట్ అయినప్పుడు వేస్తే చాలు, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఆనియన్స్ కూడా ఇక్కడ వేసేసుకున్నా బాగా ఫ్రై అయిపోవడానికి. సో ఇక్కడ ఇంకా ఇదంతా కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కరు కుకింగ్ వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. సో నేనైతే సింపుల్గా కొంచెం మసాలాతోని కొంచెం ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లోని కొద్దిగా ఆ ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి రావాలి అన్నట్టుగా కొంచెం గ్రేవీ లాగా నేనైతే ఎప్పుడు ఏ మసాలా కర్రీ చేసినా కొంచెం ఈ విధంగానే టమాటో ప్యూరీ చేసి వేసుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం చపాతీలోకి నేనైతే ఇలానే చేస్తాను. ఎవరి వే ఆఫ్ కుకింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నేనైతే ఇలా చేస్తానని చెప్పి ఇందులో నేను చూపిస్తున్నాను. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, ఆ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏవైతే మనం హాట్ వాటర్లో డిప్ చేసి తీసేసామో ఆ మిల్ మేకర్ అనేది తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కొంచెంగా వాటర్ అయితే వేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పి చపాతీ పావడం కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా దగ్గర అయినప్పుడు కొంచెం గరం మసాలా అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఈ సండే ఈ వీక్ అయితే మాది ఇలా గడిచిపోయింది. నేనైతే డైలీ మినీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు